అలాఫీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు ముఖ్యంగా ఇక అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా మాటల యుద్ధం, వేడి చర్చలైతే కొనసాగుతున్నాయి. ఒకవైపు అప్పుడు 2014 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ పరిపాలన పైన కాంగ్రెస్ పార్టీ, ఇక 2014కు ముందు జరిగినటువంటి వాటిపైన చర్చలు, కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు అంటూ ఇక దోపిడీ అంటూ ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం అయితే అసెంబ్లీలో హోరైతే సాగుతుంది. బల్లలు కొట్టడం, యుద్ధంలాగా ఒక యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో అది 100 రోజులలో పూర్తి చేస్తానని ఇచ్చినటువంటి మాట, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట, ఇది 100 రోజులలో ఖచ్చితంగా పూర్తి అవుతుందా, పూర్తి కాదా? మిత్రులారా మీరు గమనించండి. ఓకే, ఇక ఇక్కడ చూస్తున్నాం మనమా, ప్రథమ స్థానాలు పరమ అసత్యాలట. ప్రథమంగా ఉన్నటువంటి స్థానాలు పరమ అసత్యాలు అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక పలు రంగాల్లో పురోగతి సాధించామంటూ బారాస అబద్ధాలు చెప్తుందట. ఎన్ని పురోగతి సాధించామంటూ పలు రంగాలలో పురోగతి సాధించినామని బారాస మొత్తం అబద్ధాలు పలుకుతుందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక రైతు ఆదాయ పరంగా తెలంగాణది 25వ స్థానం ఉందని చెప్తుండు. ఇక విద్యుత్ తలసరి వినియోగంలో 10వ స్థానం. ఇక పాఠశాల విద్యలో 31వ స్థానం. 1 కోటి ఎకరాలకు నీళ్ళిస్తే పంపు సెట్లు ఎందుకు పెరిగాయి? 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పిండ్రు కదా, పంపు సెట్లు కరెంటు వినియోగం పైన ఎందుకు పెరిగినాయి అని అడుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక ప్రాణహిత చేవల్ల పాలమూరు ప్రాజెక్టులను మూలన పడేశారు. ఇక నిరుద్యోగులు విద్యార్థులతో ఆడుకున్నటువంటి చరిత్ర మీది, నిరుద్యోగులు విద్యార్థులతోనే ఆడుకున్నటువంటి చరిత్ర మీదని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక ధన్యవాద తీర్మానంపై చర్చలో నిప్పులు చెరిగినటువంటి సీఎం రేవంత్. మొత్తానికి ఈ మాటల యుద్ధాన్ని ప్రవేశపెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఇక రేవంత్ రెడ్డి ఏ విధంగా వీటన్నింటిని సవరిస్తాడో. ఇప్పుడు భారాస ప్రభుత్వంలో భారాస పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు సమాచారం అంతా ఒక పట్టికలాగా చూపెడుతుండు కదా. సరే, ఇదే రేవంత్ రెడ్డి ఈ పట్టిక ఇతని గురించి మళ్ళీ నెక్స్ట్ 1 year తర్వాత అయినా మళ్ళీ అసెంబ్లీ సమావేశాలలో ఇలాంటి మాటలు, ఈ నెరవేరినటువంటి పనులు బయటకు రాకుండా చూసుకోవాలి క్షుణ్ణంగా రెడ్డి. పకడ్బందీగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సమస్య పైన క్షుణ్ణంగా పర్యవేక్షణ చేయాలి. ఏ ఒక్కరు కూడా నాకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందనేటువంటి మాట వినబడద్దు. అది రేవంత్ రెడ్డి చూసుకోవాలి. ఇక అవాసన దశపై ఆస్తుల కత్తి. ఓకే, అవసాన దశ పైన ఆస్తుల కత్తి అంటూ మనం ఇక్కడ పెద్దవాళ్లను, రాష్ట్రంలో వృద్ధులపై పెరుగుతున్నటువంటి ఆర్థిక వేధింపులు ఏకంగా తల్లిదండ్రులపైన, పెద్దోళ్ళపైనే జరుగుతున్నాయి. ఇక ఫోర్జరీ, నమ్మక ద్రోహం తరహా ఘటనలు తెలంగాణలో అధికంగా అయిపోయినాయి. జాతీయ నేర గణాంక సంస్థ నివేదికలో వెల్లడైనటువంటి విషయాలు. ఇక వయస్సుతో పాటే పెరిగిపోయే అనారోగ్య సమస్యలు, ఆస్తులు కూడబెట్టిన ఆలనా పాలన చూసుకునేవారు లేని ఒంటరి జీవితం, ఈనే నేరగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. ఒంటరిగా ఉండే వృద్ధులపై దాడులు, వేధింపుల ఘటనలు ఇక తగ్గిపోయి ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. అనారోగ్యం, ఇతర రుగ్మతలతో బాధపడడం చూసి దగ్గరవుతున్న మోసగాళ్ళు కోట్లు విలువైనటువంటి ఆస్తులు, స్థలాలు కొట్టేస్తున్నారు. ఇక సంతకాలు ఫోర్జరీ చేసి ఆస్తి మార్పిడి చేయించుకుంటున్నారు. ఇక కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఈ తరహా నేరాలు వరుసగా పెరుగుతున్నాయి. నిందితుల్లో ఎక్కువ మంది సొంత కుటుంబ సభ్యులు, ఇక సమీప బంధువులు, సన్నిహితంగా మెలిగేవారు కూడా ఉండటం గమనార్హంగా మారిపోయింది. ఏదైతే ఈ తల్లిదండ్రుల నుండి, ఏదైతే పిల్లల నుండి తల్లిదండ్రులు వేరైపోయి బాధలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈ మోసగాళ్ళు పోయి కొంతమంది
ఫోర్జరీ సంతకాలు పెట్టించుకొని వాళ్ళ ఆస్తులను కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు ఈ ముఠా. ఇలాంటి ఓ తరహా అయినటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో అధికంగా మొదలైపోయింది మొత్తానికి. ఇక సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. ఇక వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభం అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం, ప్రారంభం చేస్తుండు. ఇక రంగారెడ్డి జిల్లా చిన్న గోల్కొండలో పురుగుల మందుల పిచకారీ డ్రోన్ను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక 3 నెలల్లో అట్టర్ ఫ్లాప్ అవుతారు. ఒక 3 నెలలలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అవుతారని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక మార్చి 17 నాటికి 100 రోజులు పూర్తవుతాయి. ఈ 100 రోజులు అనేది దెబ్బ ఏదైతే కొడుతుర్రో ఇది మార్చి 17 నాటికి పూర్తయిపోతాయి. ఆ తర్వాత అప్పటికి ఎన్ని హామీలు అమలు చేస్తారో చూస్తాం. గవర్నర్ ప్రసంగం తీర్మానంపై కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇక మొదటి రోజే మాటల యుద్ధం. ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో వాడివేరి చర్చ కొనసాగుతుంది. ఇక శాసనసభ సమావేశాల ఆరంభంలోనే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇక పరస్పర ఆరోపణలతో సభ వేడెక్కింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం జరిగినటువంటి చర్చలో సమీక్ష. విపక్ష భారాస తరపున మాట్లాడిన కేటీఆర్ గతంలో కాంగ్రెస్ పాలన గురించి ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి అసెంబ్లీలో వేడి చర్చలైతే కొనసాగినాయి. ఇక ఇంకొకటి, మెట్రో నగరాల్లో 3 రోజులకి విద్యుత్ కనెక్షన్లు అంటూ వార్త చూస్తున్నాం. పురపాలకల పరిధిలో 7 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోగా ఇవ్వాలి. ఇక సవరించినటువంటి ప్రతిపాదనలపైన కేంద్ర ముసాయిదా ఇది. ఇక కొత్తగా 1890 స్టాఫ్ నర్సుల పోస్టులు, కొత్తగా 1890 స్టాఫ్ నర్సుల పోస్టులు. ఇవి మొత్తం 7094 కొలువులు ఉన్నాయి. ఇక వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా ఇవి భర్తీ అవుతున్నాయి. ఇక సైబర్ నష్టాలకు బీమా అంటూ ఇక్కడ గత ఏడాది పారిశ్రామిక రంగంపై 13,91,457 సైబర్ దాడులు జరిగినాయి. ఇక నష్టం రూపాయలు 60,000 కోట్లకు పైగానే జరిగింది దీంట్లో నష్టం. ఇక 2021లో కంటే 2022లో దేశంలో 24.4% పెరిగినటువంటి నేరాలు. మొత్తానికి సైబర్ యొక్క నేరాలు 2021-22లోనే 24.4% పెరిగినటువంటి నేరాలు. ఇక చలి తీవ్రత దారుణంగా పెరిగిపోయింది. అడ్డగోలుగా చలి. ఇక పొద్దున లేసి వణికే పరిస్థితి ఏర్పడింది. ఇక ధరలు నిరుద్యోగితే కారణం అంటూ లోక్సభలో అలజడిపై రాహుల్ వ్యాఖ్య. ఇవి తెలంగాణ రాష్ట్రంలో. ఇక మేడిగడ్డ విషయం చూస్తాము. ఇక మేడిగడ్డ పునరుద్ధరణ ఇప్పట్లో కష్టమే. ఇక మేడిగడ్డ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరణ చేయడం ఇప్పట్లో కష్టమే. ఆ నిర్మాణ సంస్థ కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి మొత్తానికి. ఇక మరో 2 నెలల పాటు ప్రవాహం, ఆ తర్వాత మిగిలేది 3-4 నెలలు. ఇంకో 2 నెలల పాటు ప్రవాహం జరుగుతుంది. ఆ తర్వాత 3-4 నెలలు మాత్రమే మిగులుతుందని చెప్తుండ్రు. ఇక మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని గుత్తేదారు సంస్థ ఎల్యాండ్ స్పష్టం చేయడంతో వచ్చే ఏడాది వర్షాకాలంలోగా పనులు పూర్తి కావడంపై సందిగ్ధత నెలకొంది. అలా పూర్తి చేయకుండా నీటిని నిల్వ చేస్తే మొత్తం బ్యారేజీకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించిన నేపథ్యంలో తాజా పరిణామాలు నీటిపారుదల శాఖ అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక నిర్మాణం పూర్తయిన తక్కువ సమయంలోనే బ్యారేజీ దెబ్బతినడం, ఇక పనులను పూర్తి చేయాలని లేఖలు రాసిన గుత్తేదారు సంస్థ చేయని నేపథ్యంలో ఇక పనులను మీరే చేయాలని ఎలాంటి సంస్థకు మళ్ళీ లేఖ రాయాలని నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకున్నట్లు కూడా అర్థమవుతుంది. అయితే గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో ఇది మనం పునర్నిర్మించామని చెప్పిండ్రు కదా, కానీ ఈ నీటిపారుదల శాఖ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా మీరే చేయాలి అని మళ్ళీ వాళ్ళకు లేఖను రాసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ గుత్తేదారులకే మళ్ళీ లేఖను రాసి వాళ్ళే పునర్నిర్మించాలని లేఖనైతే రాస్తారు, రాసే అవకాశం ఉంది. నిజానికి అప్పుడు వాళ్ళ ఆధీనంలోనే ఉండే, అంటే ఈ ప్రాజెక్టు నిర్మాణము చేపట్టేటువంటి సమయం ఇంకా ఉన్న
తరుణంలోనే ఆ సమయం ఇంక ఉండగానే ఈ మేడిగడ్డ కుంగిపోయింది. అప్పుడు బాధ్యత వాళ్ళే వహించాలి. కానీ వాళ్ళు ఏం చెప్తుర్రు, మేము మీరు కలిసి ఈ మేడిగడ్డను పునరుద్ధరణ చేద్దామని చెప్తుర్రు. ఇక అసత్యాలు అభూత కల్పనలు అంటూ ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతుండ్రు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ మొత్తానికి ధ్వజమెత్తిండ్రు. ఇక ఇంత దారుణమైన ప్రసంగం శాసనసభ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇక విధ్వంసం 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగింది. ఇక 2014కి ముందు తెలంగాణలో పడావుబడ్డ భూములు, పడావుబడ్డ ఇల్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, 10 ఏళ్ల ప్రభుత్వం నడిపిన వారిపైన ఆ నేపాన్ని నెట్టేసి యత్నం చేస్తున్నారని మండిపాటు. ఈ కేటీఆర్ ప్రసంగానికి పలుమార్లు అడ్డు తగిలినటువంటి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కేటీఆర్ ప్రసంగిస్తుంటే మంత్రులు, రేవంత్ రెడ్డి, మిగతా వాళ్ళంతా కేటీఆర్కు అడ్డం పడుతుండ్రు. తెలంగాణ వచ్చినటువంటి తర్వాత జరిగిన పాలనపైనే చర్చకు అధికార పక్షం సూచనలు. మొత్తానికి ఇది కేటీఆర్ ప్రసంగం చేసిండ్రు ఏది అసెంబ్లీలో. 2014కు ముందు చేసినటువంటి దోపిడీలు ఇక్కడ చూస్తున్నాం కదా. ముందు తెలంగాణలో పాడవబడ్డటువంటి భూములు, పాడుబడ్డ ఇల్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, ఇవన్నీ ఒక ఘోరమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి రాష్ట్రం 2014కు ముందుంది. ఇక మేడిగడ్డ పైన విచారణ, అన్నారం బ్యారేజీ పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం. ఇక సభ్యులకు బ్యారేజీలను చూపిస్తాం. ఇక శాసన మండలిలో రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలుగా ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మహాలక్ష్మి పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఓకే, ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తుండు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను పూర్తి చేస్తామని చెప్తుండు. ఇవన్నీ చేయకపోతే ప్రజలు ఏం చేయాలి? ఇక పెన్షన్ల పెంపు తరహా హామీల అమలుపైన కార్యాచరణ చేపట్టాం. ఉద్యోగుల సిపిఎస్ బదిలీలు, ఇతర అంశాలపైన త్వరలో ప్రత్యేక భేటీ. ఇక మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తాం. ఇక పంటల బీమా పథకాన్ని తీసుకువస్తామని వెల్లడి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, తీర్మానంపై చర్చకు సీఎం సమాధానం. మూసిపోయినటువంటి చక్కెర కర్మాగారాలను కూడా మేము తెరిపిస్తామని చెప్తుండు. ఇక అయోధ్యకు 1000 రైళ్లు. ఇక భవ్య రామాలయం ప్రారంభ రోజు నుంచి 100 రోజుల పాటు నడపాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. మొత్తానికి అయోధ్యకి 1000 రైళ్లు రానున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని నగరాల నుంచి నడపనున్న రైళ్లు భక్తుల నుంచి వచ్చే డిమాండ్కు అనుగుణంగా వాటి సంఖ్యను పెంచే అవకాశం. రైళ్లలో తరహా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఐఆర్సిటిసి. ఇక ఈ నెల 23 నుంచి రిజర్వేషన్ టికెట్ బుకింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్. ఇప్పటికే దాదాపు పూర్తి కావచ్చిన అయోధ్య రైల్వే స్టేషన్ నవీకరణ. మరో 1890 నర్సు పోస్టులు అయితే స్టాఫ్ నర్సు పోస్టులు అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక సెటైర్లు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. మొత్తానికి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన వాడివేడి అసెంబ్లీ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు. మొత్తానికి వేడి చర్చలు అయితే కొనసాగుతున్నాయి అసెంబ్లీలో. ఇక ఉద్యోగం రావట్లేదని యువకుడి బలవన్మరణం. ఉద్యోగమే రాలేదని ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్లో ఘటన. ఇక డిగ్రీ చదివి హైదరాబాద్లో పోటీ పరీక్షకు సిద్ధమవుతూ ఇటీవలే స్వగ్రామానికి ఆర్థిక ఇబ్బందుల తోడు ఇక ఉద్యోగం రావట్లేదనేటువంటి మనస్తాపంతో ఇంటి నుంచి బయటకు ఇక బావిలో లభ్యమైనటువంటి మృతదేహం. ఆ 3 గంటల్లోనే మృత్యు గంటికలు. ఇక దేశవ్యాప్తంగా సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య ఎక్కువ రోడ్డు ప్రమాదాలు, ఘటనలు జరుగుతున్నాయని. ఇక దేశవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్యలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇక వార్షిక నివేదిక 2022లో వెల్లడించిన గతేడాది 4,46,768 ప్రమాదాలు నమోదవగా ఈ నెల ఈ 3 గంటల్లోనే 90,663 ప్రమాదాలు జరిగినట్లు తెలిపింది. 3 గంటలలోనే 90,663 ఘటనలు జరిగినాయంట, ప్రమాదాలు. ఓకే, ఇది సాక్షిలో వచ్చినటువంటి వార్త. ఇక మనము తొలి వెలుగు V6 వెలుగు దినపత్రికలో చూద్దాం ఏమొచ్చినాయో.
వెలుగు దినపత్రికలోకి వెళ్తే మొత్తానికి అసెంబ్లీలో మాత్రం గరం గరం చర్చలు అయితే కొనసాగుతున్నాయి. వీళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2014 ముందు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 2014 నుండి ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని కాంగ్రెస్ వాళ్ళు ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం. గవర్నర్ చూస్తూ కూర్చునేటువంటి గవర్నర్ ప్రసంగం పైన నిబ్రపోయేటువంటి పరిస్థితులు అయితే నెలకొనేలా వాడివేడి చర్చలు కొనసాగుతున్నాయి. ఇక అయోధ్యకు 1000కి పైగా రైళ్ళు అంటూ ఇక ఏ ఎంక్వైరీకైనా మేం రెడీ. మొత్తానికి కేటీఆర్ చెప్తుండు, మా మీద ఎలాంటి ఎంక్వైరీ చేసినా మేము రెడీ ఉంటామని చెప్తున్నటువంటి కేటీఆర్. అధికారం వారి చేతుల్లో ఉన్నది, ఏ విచారణ కమిటీ వేసినా అభ్యంతరం లేదు. కేటీఆర్ దట్స్ రెడీ. ఇక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ మాట్లాడడం సరికాదు. మేము స్పష్టం సృష్టించినటువంటి ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లే. ఇక విద్యుత్ రంగాల్లోనే 1.37 లక్షల కోట్ల ఆస్తులను సృష్టించినాం. ఇక ఆర్బీఐ రిపోర్టు ప్రకారం అప్పుల్లో రాష్ట్రానిది 24వ ర్యాంకు అని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇంకొక విషయం ఏంటంటే మీ పాపాలన్నీ బయట పెడతాం. కేటీఆర్ రేవంత్ రెడ్డి చెప్తుండు, రాష్ట్రంలో జరిగినటువంటి పాపాలన్నీ బయట పెడతామని చెప్తుండు. ఇక మీరు 65, మేం 54. అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్స్. మొత్తానికి మీరు 65 మంది ఉన్నారు, మేము 54 మంది ఉన్నామని కామెంట్స్ చేస్తున్నటువంటి కేటీఆర్. ఇక మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు. ఇక బ్యారేజీ రిపేర్లు ఇక నిర్మాణ సంస్థనే చేస్తుందని గత ప్రభుత్వం ప్రకటన. ఇక తమకేం సంబంధం లేదన్న ఎలాంటి సంస్థ. ఇక మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్. ఇక ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ విషయం దాచి తప్పుదోవ పట్టించినటువంటి బీఆర్ఎస్ అంటూ ఇక L&T లేఖతో బయటపడ్డ నిజాలు అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఇక ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు టాప్లో ఉన్నారు. ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు టాప్లో ఉన్నారు. ఈ నెలల్లో 8 నెలల్లో 15,024 మొబైల్స్ రికవరీ. ఇక 43,935 ఫోన్లు ట్రేస్. ఇక 1,06,132 బ్లాక్ ఇక మొబైల్స్ పోగొట్టుకున్నోళ్ళు దరఖాస్తు చేసుకోవాలని పోలీసు సూచన. మొత్తం మీద ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దరఖాస్తు పెట్టుకోండి అని చెప్తున్నటువంటి పోలీసులు. మొత్తానికి రికవరీ చేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం. ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు టాప్లో ప్రయత్నం అయితే చేస్తున్నారు, ఇప్పుడు టాప్లో ఉన్నారు. ఇక నిరుద్యోగి ఆత్మహత్య చూసినాం మనం ఇంతకుముందే. ఈ కుక్క రేటు 20 కోట్లు.